హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ అన్వర్ మొహమ్మద్ మోటోలాగ్స్. నేను చేస్తున్న ఫోటోలు తీస్తున్నాను. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇప్పుడే కంచి దాటి బయటకు వచ్చింది. హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ అన్వర్ మొహమ్మద్ మోటోలాగ్స్. ప్రజెంట్ అయితే ఇప్పుడు డే 2 మా ట్రిప్లో. గైస్ మీకు అయితే ఒకసారి అయితే రూమ్ అయితే చూపిస్తాం. మాది అయితే 5th ఫ్లోర్ అయితే ఉన్నాం కదా. మీకు ఒకసారి రూమ్ అయితే చూపిస్తాను. అన్న వాళ్ళు అయితే స్నానం చేస్తున్నారు. ఫ్రెష్ అయ్యాక మీకు అందరికీ అయితే రూమ్ అయితే చూపిస్తాను చూడండి. సో రూమ్ అయితే 1500 రూపీస్ అయితే పడింది మాకు. నైట్ 3 o'clock 4కి అయితే వచ్చేసాం కిందకి. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 4కి అయితే వచ్చేసాం. 4 నుంచి మేము పనుకొని నేనైతే 8:30కి అయితే లేచాను. లేచి అయితే టీ తాగేసి కిందకి వెళ్ళి టీ తాగేసి అయితే 5కి అయితే వచ్చేసాను. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. ఇంకా టైం అయితే ఎగ్జాక్ట్గా 10:30 అయితే అవుతుంది. ఇంక వెళ్ళి మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసి మన అనుకున్న ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్తాం. లిఫ్ట్లోంచి అయితే కిందకి వెళ్ళిపోతాం. నేను తీసుకున్న రూమ్ అయితే చూపిస్తాను మీకు. సో శ్రీనివాస రెసిడెన్సీ ఇక్కడి నుంచి నేను 5th ఫ్లోర్లోకి అయితే వెళ్ళి మాట్లాడుతున్నాను మీకు ఇప్పుడు దాకా. సో రూమ్ అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా వచ్చిన వాళ్ళు ఇక్కడ బెస్ట్ ప్రైజ్లో అయితే వస్తుంది. ఇక్కడ పోయి మనం కావాల్సినవి తీసుకున్నాం. నేను తీసుకున్నాను రూమ్ 404. సో గైస్ మీకు అయితే రూమ్ అయితే చూపించండి. సో ఇది మా రూమ్ అయితే. సో 1500 రూపీస్ అయితే పడింది దీనికి ఇదైతే మాకు. సో లగేజ్ అయితే ఇక్కడైతే పెట్టేసాం. సో మీకు బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూపిస్తాం. రూమ్లో బ్యాక్ సైడ్ నుంచి సో చూసారు కదా, లుక్ అయితే అలా ఉంది. ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. మీకు రూమ్ అయితే చూపించాను కదా. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం లగేజ్ అయితే ప్యాక్ చేసాం. ఇంకైతే కిందకి అయితే వెళ్ళిపోతాం కార్ కాడికి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం SVL జువాలజికల్ పార్క్ అయితే వెళ్ళాలైతే అనుకున్నాం. సో నేనైతే చాలాసార్లు అయితే వెళ్ళా. నేను ఒక దగ్గర 4 times అయితే వెళ్ళుంటాను మా అన్న వాళ్ళతో అందరితో కలిసి. ఇప్పుడైతే మన వెంకటేశ్వర అయితే రాలేదు, మనతో చాలాసార్లు అయితే మిస్ అయ్యాడు. వెంకటేశ్వర ఒకసారి అయితే జూ పార్క్ అయితే చూపించాలి అనుకుంటున్నాం. అలాగే బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ అయితే ఉంది కదా, మనకి తిరుపతి నుంచి ఒక 18 kilometers అయితే ఉంటుంది దగ్గర. అక్కడికైతే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్తామా ఇక్కడికి ఫస్ట్ వెళ్తామా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. ఇలాంటి వీడియోస్ మేము ముందు మంచి అయితే తీసుకొస్తాను. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చెప్పేది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి సపోర్ట్ అయితే ఇస్తారనుకుంటున్నాను. మనకి ఇక్కడ ఇటు నుంచి వెళ్తే బస్ స్టాండ్, ఇది ఆర్టీసీ బస్ స్టాండ్, ఏపీఎస్ఆర్టీసీ. అసలు ఇక్కడ నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ చేసి దానికి అయితే వెళ్తాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాం ఇక్కడ. సో ఇక్కడ ఈ బండి కాడ అయితే ఆగాం. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసి అయితే వెళ్ళిపోవాలా. సో గైస్ నేనైతే పూరి అయితే చెప్పుకున్నాను, మన వెంకటేశ్వర అయితే ఇడ్లీ అయితే చెప్పుకున్నారు. సో గైస్ మీరు కూడా ఇలాంటి రోడ్ సైడ్ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఇలాంటి ట్రక్ బండ్ల మీద అయితే పెట్టి అయితే అమ్ముతూ ఉంటారు. సో ఒకసారి ట్రై చేయండి, సూపర్ అయితే ఉంటుంది టేస్ట్ అనేది అయితే. 500 కదా కార్కి 750. ఫైనల్లీ మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇంకా పార్క్ అయితే వచ్చేసాం. జూ పార్క్, శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తిరుపతి. సో గాయస్ మేము ఫైనల్లీ జూ పార్క్లోకి అయితే వెళ్ళిపోయాం. సో జూ పార్క్ అయితే చూడండి ఎలా అయితే ఉంది, ఇదంతా స్టార్టింగ్. సో ఇక్కడైతే బ్యాటరీ కార్స్ అయితే ఉంటాయి, అలాగే బ్యాటరీ వెహికల్స్ అయితే పెట్టినారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు సైకిల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు సైకిల్స్తో పాటు మనకి చేతక్ వెహికల్ అయితే పెట్టినారు, ఎలక్ట్రికల్వి. సో గైస్ ఇంకా మేము టికెట్ తీసుకుని అయితే వెళ్ళిపోయాం. సో టికెట్ వచ్చి కార్కి అయితే 750 రూపీస్. సో అడల్ట్స్కి సపరేట్గా 70 రూపీస్ అయితే మా ముగ్గురికి. సో డ్రైవర్కి అయితే ఫ్రీ అంట. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం. సో లోపలికి వెళ్ళమాట ఏదైతే నేచర్ చూడండి అయితే ఎలా ఉందో. సో ట్యూస్డే అయితే ఇదైతే క్లోజ్లో ఉంటుంది ఈ పార్క్ అనేది. ఒకసారి వెళ్ళి చూసుకొని అయితే వెళ్ళండి గైస్. ఇంకా స్టార్టింగ్లో మనకి వచ్చి నీటి పక్షులు అని చెప్పి అయితే రాసింది చూడండి, మానస సరోవర్ అని. సో ఇంకా లోపలికి వెళ్ళినమాట అయితే పక్షులు చూడండి, వాటర్ బోట్స్ అయితే అయ్యి. సో చాలా పెద్ద అయితే ఉన్నాయి. మీకు అయితే ఇది బోన్ మీద అయితే మీకు అయితే కనిపించట్లేదు, జూమ్ చేసిన మాట అయితే చూపిస్తుంది చూడండి. సో చాలా అంటే చాలా పక్షులు అయితే ఉన్నాయి.
దగ్గర దగ్గర ఒక 100 పైన ఉంటాయి పక్షులు అనేది. సో చూడండి ఎలా ఉన్నాయో. చుక్కల దుంపి. సో చూడండి ఎంత దగ్గరికి అయితే ఉందో. సో ఎంత ఫీడింగ్కి అయితే వచ్చింది. సో అయితే తింటా ఉన్నది చూడండి గడ్డి అయితే. సో ఇంకొంచెం పక్కన లెఫ్ట్లో అయితే చూడండి ఇంకా చాలా అయితే ఉంటాయి. సో మా వెంకటేష్ అన్న వీడియో కాల్ చేసి వాళ్ళ ఇంట్లో వరకు అయితే అందరికి చూపిస్తా అన్నాడు. సో చూడండి ఎన్ని అయితే ఉన్నాయో. సో అట్టే చూస్తా ఉన్నాయి మా అమ్మ సాయి అయితే. దగ్గరగా ఉన్నాం కాబట్టి భలే అయితే ఉన్నాయి. కొంచెం ముందుకు రాగానే అడవి దున్నా అంట ఇండియన్ గౌర్. మన బాహుబలి మూవీలో రానా అయితే పడగొడతాడు కదా ఆ గ్రాఫిక్స్లో అవే ఇవి. అది దున్నా ఇట్ ఈస్ దున్నా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సో ఇంకొంచెం ముందుకు రాగానే షాప్స్ అయితే కనిపిస్తున్నాయా మీకు? సో లాస్ట్ టైం అయితే వచ్చినప్పుడు అయితే లేవు, అలా ఓన్లీ క్యాంటీన్ వరకే ఉన్నది. ఇప్పుడు క్యాంటీన్ షాప్తో సహా మామూలు షాప్స్ కూడా పెట్టేస్తున్నారు. ఇంకా అలా ముందుకు రాగానే సఫారీ పార్క్ అయితే కనిపిస్తుంది, లైన్ సఫారీ. ఇంకా లైన్ సఫారీ అయితే టికెట్ అయితే తీసుకుని లైన్ సఫారీకి అయితే వెళ్ళాము. ఎదురుగా బ్యాటరీ వెహికల్ అయితే కనిపిస్తుంది కదా, ఇదైతే 1 అవర్కి 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇలా అయితే వేసుకుని పార్క్ అయితే తిరుగుతా ఉన్నారు. సో ఇంకా లైన్ సఫారీకి అయితే టికెట్స్ అయితే తీసుకున్నాం. టికెట్స్ అయితే తీసుకుని ఆ టేబుల్స్లో అయితే కూర్చున్నమాట మనకి సీరియల్ వైస్కి అయితే పిలిపిస్తారు. సో మనకైతే కనిపిస్తుంది కదా ఇదే వ్యాన్, యానిమల్ సఫారీ అని రాసుకుంటుంది. ఈ వ్యాన్ అయితే మేము ఫ్రంట్ సీట్లో అయితే కూర్చున్నాం. అంటే వ్యూ అయితే బాగా అయితే కనిపించడానికి దగ్గరగా అయితే ఉంటాయి, జంతువులు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ అయితే డోర్స్ అయితే ఉన్నాయి చూడండి, ఆ డోర్స్ అన్ని ఆటోమేటిక్ అయితే ఓపెన్ అవుతాయి. ఇలా 2 బోన్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చి స్టార్టింగ్ బోన్ అది, కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఇంకా మెయిన్ బోన్ అయితే ఉంటాయి. చాలా పెద్ద అయితే కట్టున్నారు. సో మామూలుగా అయితే లాస్ట్ టైం అయితే వచ్చినప్పుడు మేము చాలా అయితే ఉన్నాయి లైన్స్ అనేవి, ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడైతే కొంచెం మెయిన్గా ముందుకైతే ఉంది కదా, ఇదే పెద్ద మెయిన్ బోను. లైన్ సఫర్ అయితే ఇందులో అయితే ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళమాట అయితే కనిపిస్తాయి. ఇలా బస్సులు అయితే కనిపిస్తాయి. ఇలా అయితే తీసుకొస్తారు ఎల్లుండి. సో మన ముందైతే లేడీ లైన్ అయితే ఉంది చూడండి ఎలా ఉందో. చూసారు కదా గైస్, ఇది వచ్చి ఆడసింహం. సో ఇది వచ్చి కొన్ని పవర్ తక్కువ ఉన్నాయి, బయట అయితే ఉంటాయి. పవర్ ఉన్నాయి అయితే లోపల అయితే బోన్లు అయితే బంధించుంటారు. అలా అయితే పనుకోవాలి మమ్మల్ని చూస్తూ ఉంది. కొన్ని మగసింహాలు అయితే తిరుగుతూ ఉన్నాయి చూడండి. అక్కడి నుంచి అయితే చూసుకున్నమాట మేము లైన్ సఫార్ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసి అలా సమోసా కాఫీ అయితే తాగాం. సో ఇంక కూర్చొని అలా అయితే రెస్ట్ అయితే తీసుకున్నాం కొంతసేపు. అలా తిరిగేసి వచ్చిన కదా సమోసా తినేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్యారెట్స్ అయితే చూద్దాం అని చెప్పి అయితే కొంచెం ముందుకైతే వెళ్ళాం. సో ప్యారెట్స్ చూడండి కలర్స్ ఎలా ఉన్నాయో. అక్కడి నుంచి ఇంకా మనం జాగ్వార్ అయితే చూసుకున్నాం. జాగ్వార్ కూడా చిన్నదేం కాదు, చాలా పెద్ద. ఇది కూడా మీకైతే మీకు వీడియోలు అలా కనిపించవచ్చు. సో జనాలందరూ సరి చూసి ఏం చేయాలో అటు ఇటు తెలియక దిక్కు ముక్కు తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంది. సో కొంచెం హార్ష్గానే ఉంది ఇది కూడా. ఇంకా అక్కడి నుంచి మనం పెద్ద పులి అంట, ఇది ఈ జూ పార్క్లోని పెద్ద పులి. సో చూడండి ఎలా ఉందో, అంత పంజా విసిరితే ఇంకేం లే, మనం అందరూ అవుటే. సో దూరం నుంచి అయితే అందరూ జనాలు అరుస్తూ ఉన్నారు కాబట్టి దగ్గరికి అయితే వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకా అలా చూసుకొని కొన్ని ఇంకా తెల్ల పులిని చూద్దామని చెప్పి వచ్చాం. ఇది ఎప్పుడు వచ్చినా నిద్రపోతాయని అడితే ఇప్పుడు చూడండి చూస్తూ ఉంది. సో బోర్డు అయితే చూసారు కదా మీరు, ఏ యానిమల్కి ఇక్కడికి వచ్చి ఏమైతే ఫీడింగ్ అయితే చేయకూడదని చెప్పి అయితే రాసున్నాయి. ఇంకా ముసలిని అయితే చూసుకున్నమాట. అక్కడి నుంచి అయితే మనం ఎలిఫెంట్స్ అయితే కాడికి అయితే వెళ్ళాం. సో ఎలిఫెంట్స్ అయితే చూసుకొని అక్కడి నుంచి అయితే బ్యాక్ అయితే రిటర్న్ అయితే అయిపోయాం. ఈ వ్లాగ్ అనేది ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.